తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ఘట్టం ముగిసింది. మూడో విడత పోలింగ్ పూర్తయింది. 1 గంటకు ఓటింగ్ సమయం పూర్తవగా అప్పటికే క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. మొత్తంగా పోలింగ్ ఉత్సాహంగా సాగిందనే చెప్పాలి. ఉదయం 11 గంటల వరకు 58% ఓటింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇవాళ మొత్తంగా 70% వరకు ఓటింగ్ జరగవచ్చునని అంచనా వేస్తున్నారు. మూడో విడతలో మొత్తం 3,06,395 మంది ఓటర్లు ఉంటే అందులో 26,01,861 మంది పురుషులు, 27,04,394 మంది స్త్రీలు ఉన్నారు. 36,452 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1 గంట వరకు క్యూలో ఉన్నవారు కూడా ఓటు వేసిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు మొదలు పెడతారు. కౌంటింగ్ పూర్తవగానే ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులను ప్రకటిస్తారు. ఇవాళే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఉంటుంది. తుది విడతలో మొత్తం 4,159 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వగా ఇందులో వివిధ కారణాలతో 11 చోట్ల నామినేషన్లు దాఖలు కాలేదు. హైకోర్టు ఆదేశం మేరకు 2 గ్రామాల్లో ఎన్నికలు నిలిపివేశారు. 394 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. తుది విడత పోరులో 3,752 సర్పంచ్ స్థానాలకు గాను 12,652 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 28,410 వార్డులకు గాను 75,725 మంది పోటీలో ఉన్నారు. గత 2 విడతల పోలింగ్ అనుభవాల దృష్ట్యా 3,547 పోలింగ్ స్టేషన్ల నుంచి వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్లోని ఎస్ఈసి ప్రధాన కార్యాలయం నుంచి కమిషనర్, కార్యదర్శి, జిల్లా కేంద్రాల నుంచి కలెక్టర్లు, ఎస్పీలు పోలింగ్ సరళిని అనునిత్యం పరిశీలించారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ఘట్టం ముగిసింది. మూడో విడత పోలింగ్ పూర్తయింది. 1 గంటకు ఓటింగ్ సమయం పూర్తవగా అప్పటికే క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. మొత్తంగా పోలింగ్ ఉత్సాహంగా సాగిందనే చెప్పాలి. ఉదయం 11 గంటల వరకు 58% ఓటింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇవాళ మొత్తంగా 70% వరకు ఓటింగ్ జరగవచ్చునని అంచనా వేస్తున్నారు. మూడో విడతలో మొత్తం 3,06,395 మంది ఓటర్లు ఉంటే అందులో 26,01,861 మంది పురుషులు, 27,04,394 మంది స్త్రీలు ఉన్నారు. 36,452 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1 గంట వరకు క్యూలో ఉన్నవారు కూడా ఓటు వేసిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు మొదలు పెడతారు. కౌంటింగ్ పూర్తవగానే ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులను ప్రకటిస్తారు. ఇవాళే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.